శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బహుళ పంచమి, శతభిష నక్షత్రం, ఆయుష్మాన్ యోగం, తైతలకరణం ఉన్నాయి గనక ముఖ్యమైనటువంటి వారితో సంప్రదింపులు జరపడానికి గాను చాలా అనుకూలమైనటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు. వీరిని కలిసి ఈరోజు చర్చ చేసినట్లయితే మనకి ఈ పని సానుకూలపడినట్లయితే మనకు మేలు జరుగుతుంది అనుకునేటువంటి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి, ముఖ్యమైనటువంటి వారితో కలవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అలానే మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహగతులను కూడా గమనించినట్లయితే విశేషించి మిథున రాశి వారికి ఈ రోజున స్వల్పమైనటువంటి అస్వస్థత, అదే ప్రకారంగా శారీరక శ్రమ గ్రహగతులు సూచిస్తున్నాయి కనుక ఇష్టదేవతారాధన చేసుకోవడం, విశేషించి శివారాధన చేయటం వలన వీరి దోషాలు పోగొట్టుకోవడానికి గానీ ఆస్కారం ఏర్పడుతుంది. రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని గోదావరి తీరం వెంట ఉన్నటువంటి రాసులకు సంబంధించినటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున విశేషించి మకర రాశి వారు, కుంభరాశి వారు దర్శించవలసినటువంటి క్షేత్రం ఏమిటి? ఆ భీమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ద్రాక్షారామంలో ఉన్నటువంటి దానికి ఈ క్షేత్రం ఎంత దూరంలో ఉందో ఒక్కమారు పరిశీలన చేసి చూద్దాం. ద్రాక్షారామం నుంచి కోటిపల్లికి వెళ్ళేటువంటి దారిలో కుందాలమ్మ చెరువు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి క్షేత్రమే శ్రీ బాలా త్రిపురసుందరి సమేత మార్కండేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ క్షేత్రాన్ని గనక మకర కుంభరాశుల వారు దర్శనం చేసుకున్నట్లయితే గనక వీరికి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేగాక ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అర్చించిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా మళ్ళా ద్రాక్షారామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భీమేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మకర రాశిలో, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి ఉన్నతి ముఖంగా ప్రయాణం చేయడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అందున రాబోతున్నటువంటివి గోదావరి పుష్కరాలు గనక పుష్కర సమయంలో గనక ఈ విధుల్ని నిర్వహించినట్లయితే గనక మంచి ఫలితాలు సత్వరంగా కలుగుతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాక ఈ క్షేత్రం దక్షిణం దిక్కుగా ఉంది, యముడికి సంబంధించినటువంటి క్షేత్రం కనుక ఇక్కడ చేసేటువంటి అర్చన వలన, పూజా పునస్కారాల వలన గండ దోషాలు కూడా తొలగిపోతాయి. సాక్షాత్తు ద్రాక్షారామానికి, కోటిపల్లికి చాలా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రమే ఈ బాలా త్రిపురసుందరి సమేత మార్కండేశ్వర స్వామి వారి క్షేత్రం. గండదోషాలను తొలగించుకోవడానికి, మృత్యు సంబంధమైనటువంటి దోషాలను ప్రారద్రోలుకోవడానికి చాలా ప్రశస్తంగా ఉపకరించేటువంటి క్షేత్రం. ఇటువంటి ఈ క్షేత్రాన్ని మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు దర్శించడంతో పాటుగా ఈరోజు సోమవారం అంటే సా ఉమా వారం, పరమేశ్వరుడు అమ్మవారితో కూడి అందరినీ కూడా అనుగ్రహించేటువంటి వారం అని చెప్పని దీనికి ఉన్నటువంటి అర్థము. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో న కలు కుశల స్పందితుమపి అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభంలో. శివుడు గనక అమ్మవారితో కలిసి ఉన్నట్లయితేనే వరప్రదాతట, లేకపోతే స్పందించడానికి, కదలడానికి కూడా అశక్తుడట. అందుకని పార్వతీ సహితమైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క కటాక్షాన్ని పొందడానికి కానీ ఉపకరించేటువంటిదే సా ఉమా వారం, అమ్మవారితో కలిసి స్వామివారు ఉండేటువంటి ఈ రోజు. అటువంటి ఈ రోజున శివానుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి స్వామివారి భవ్యమైనటువంటి పాపహరమైనటువంటి నామాలను శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. ఓంకార రూప శ్రీ పరమేశ కైలాసవాస నాగేంద్రహార పార్వతీ నాయక పురాణ పురుష పాప వినాశ పాహి మహేశ శంభో శంకర భక్తవ శంకర పాలిత కింకర భవనా శంకర నమ శివాయ మహేశ్వరాయ మహాదేవాయ వామదేవాయ
విరూపాక్షాయ శశిశేఖరాయ పినాకపాణి శంకరదేవ త్రిశూలపాణి విష్ణువల్లభ అంబికనాథ శ్రీకంఠాయ భక్తవత్సల భాగ్యశీతల త్రిలోకపాల ఆశ్రితపాల భవభయనాశ త్రిలోకేశ కపాలమాల లలాటాక్ష కృపానిధయే కరుణాకరనే కారుణ్య హృదయ కైవల్యదాత పరశుహస్తాయ జటాధరాయ కైలాస నిలయ కఠోరాయ త్రిపురాంతకాయ త్రినేత్రాయ వృషారూఢాయ సామప్రియాయ శంభోర్మూర్తిర్భువనచరితే శంకరాచార్య రూప అంటూ సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడే భూలోకంలోకి కాలడి శంకర భగవత్పాదాచార్యుల వారుగా నడియాడి వచ్చారని, వారు మనందరినీ కూడా తరింపచేయడానికి గాను అనేకమైనటువంటి స్తోత్రములు అనుగ్రహించారని సనాతన ధర్మం తెలియజేస్తోంది. అటువంటి స్తోత్ర పరంపరలో చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రమే ఉమామహేశ్వర స్తవం. ఈ ఉమామహేశ్వర స్తోత్రం నమశివాభ్యాం అంటూ ప్రారంభమవుతుంది. ఎవరికైతే పంచాక్షరి మహామంత్రం ఉపదేశం లేదో వారు కూడా తరించడానికి వీలుగా ఇందులో నమశివాభ్యాం అంటూ ఏకకాలంలో ఉమామహేశ్వరులు ఇద్దరిని కూడా స్తోత్రం చేసి తదనుగ్రహాన్ని మనకు అందించారు. ఉమా అంటే ఓంకారం అని అర్థం. ఓంకారంలో ఉండేవి అకార ఉకార మకారములు, ఉమాలో ఉండేవి కూడా ఉ మా ఆ అటు ఇటు కాస్త వ్యత్యాసంగా ఉంటాయి. అంటే ఓంకార విద్య ద్వారా తెలియబడేటువంటి పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నారో అతని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో మనకి తెలియజెప్పేటువంటి స్తోత్రమే ఉమామహేశ్వర స్తోత్రం. అటువంటి బ్రహ్మ విద్య వైపు ఎవరైతే ప్రయాణించలేకపోతున్నారో, కేవలం యుహంలోనే ఉంటున్నారో అటువంటి వారికి కూడా చాలా సులభసాధ్యంగా ఉమామహేశ్వరానుగ్రహాన్ని పెంపొందించడం చేయడం కోసం అని చెప్పని శంకరాచార్యులు వారు మనకి స్తోత్రాన్ని అనుగ్రహించి ఉన్నారు. అటువంటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నమశివాభ్యాం అంటూ స్వామివారికి నమస్కారం చేద్దాం. శివానుగ్రహాన్ని, పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం
अनघं जनकं जगतां प्रथमम् वरदं करशूलधरं सुलभम् करुणाम्बुनिधिं कलुषापहरम् प्रणमामि महेश्वरमेकमहम् अमलं कमलोद्भवगीतगुणम् शमदं समदासुरनाशकरम् रमणीयरुचिं कमनीयतनुम् नम साम्ब शिवं नतपापहरम् शिवं शङ्करं बन्धुरं सुन्दरेशं नटेशं गणेशं गिरीशं महेशं दिनेशेन्दुनेत्रं सुगात्रं मृडानी पतिं श्रीगिरीशं हृदा भावयामि भृङ्गीच्छानटनोत्कटः करिमदग्राही स्फुरन्माधवाह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स्वपुनः साक्षान्मदीये मनोराजीवे भ्रमराधिपो विहरतां श्रीशैलवासी विभुः सोमोत्तंसः सुरपरिषदां येष जीवातुरीशः पाशच्छेत्ता पदयुगजुषां फुल्लमल्लीनिकाशः ध्येयो देवः प्रकटितवधूरूपवामात्मभागः श्रीशैलाग्रे कलितवसतिर्विश्वरक्षादुरीणः येणं पाणौ शिरसि तरुणोल्लासमेणाङ्कखण्डम् पार्श्वे वामे वपुषि तरुणिं दृक्षुकारुण्यलीला भूतिं फाले स्मितमपि मुखे गाङ्गमम्भः कपर्दे बिभ्रत्प्रेम्णा भुवनमखिलं श्रीगिरीशः सपायात् श्रीशैले स्वर्णशृङ्गे मणिगणरचिते कल्पवृक्षाळिशीते स्फीते सौवर्णरत्नस्फुरितनवगृहे दिव्यपीठे शुभार्हे आसीनः सोमचूडः सकरुणनयनः సాంగనస్మేరవక్రః. దదీచి మహర్షి యొక్క శరీరం అంతా కూడా వజ్రతుల్యమైనటువంటిది. ఆయన శరీరంలో ఉండేటువంటి ఎముకలన్నీ కూడా వజ్రంలాగా గట్టిగా దుర్భేద్యమై నిలబడ్డాయట. అందుకనే దేవతలు ఉత్తరాసురుని సంహరించవలసినటువంటి సందర్భంలో దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, మీరు గనక ప్రాయోపవేశం చేసినట్లయితే కనుక మీ శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా తీసుకొని మేము ఆయుధాలు తయారు చేసుకుంటామని అడగగానే దదీచ మహర్షి తమ శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా దేవతలకు ఇచ్చేశారట. అలా ఎముకలతో తయారు చేయబడినటువంటివే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం కానీ ఇతర దేవతల దగ్గర ఉండేటువంటి ఆయుధాలు కానీ అన్నారు. ఆ ఆయుధాలు అంత వజ్రతుల్యంగా దదీచ మహర్షి యొక్క శరీరం అంత గట్టిగా ఉండడానికి కారణం ఏమిటి అంటే శివపురాణం చాలా స్పష్టంగా ఆ మహర్షి చేసినటువంటి మృత్యుంజయ మంత్ర సాధనే కారణం అని చెప్తోంది. కనుక మన శరీరం పట్టుగా ఉండటానికి ఎక్కడా కూడా రోగ బాధలు కానీ ఈతి బాధలు కానీ పొందకుండా శరీరంలో ఉండేటువంటి తేజస్సు అమోఘంగా పెంపొందింపజేసుకోవడానికి, రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసుకోవడానికి, పరమందు కాంక్ష కలిగి ఉండటానికి చక్కగా ఉపకరించేటువంటి మంత్రరాజమే త్రయంబక మంత్రం. దీన్నే మృత్యుంజయ మహామంత్రం అని కూడా అంటున్నాం. అటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం, వజ్రం లాంటి శరీరాన్ని కలిగి ఉందుదాం. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతారాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతారాత్ త్రయంబకం యజామహే
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ 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 త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మనకున్నటువంటి ఈ స్థలాన్ని అమ్ముకున్నట్లయితే కనుక దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో జీవితాన్ని సుఖంగా గడుపుకోవచ్చు. లేదా మనం ఒక భూమిని కొనాలి, కానీ ఆ భూమి అందుబాటులో లేనంత ధరలో ఉంది, మనకున్నటువంటి డబ్బులోనే మనకి చక్కగా ఒక మంచి భూమి రావాలి. ఇలా క్రయ విక్రయాల్లో లాభాలు కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ లాభాలు పొందడానికి గాను ఉపకరించేటువంటి గ్రహమే కుజగ్రహం. కుజుడి దగ్గర అంటే నవగ్రహాలలో ఉండేటువంటి కుజుడి దగ్గర రోజు కూడా దీపం పెడుతూ ఉండాలి. ఇలా 41 రోజులు మండల దీక్షతో ఎక్కడ ఏ ఆటంకాలు రాకుండా చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ప్రతి మంగళవారం కూడా మళ్ళీ ఇదే నవగ్రహాలలో ఉండేటువంటి కుజుడి దగ్గర దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే కనుక మన జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి కొంచెం అటుగా ఇటుగా మీకు కోరుకునేటువంటి క్రయ విక్రయాల్లో లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఆకస్మిక అదృష్టాలకు, ఆకస్మిక దురదృష్టాలకు, భూ సంపదకు కారకుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం వలన మీరు కోరుకునేటువంటి విధంగా క్రయ విక్రయాలలో లాభాన్ని పొందుతారంటంలో ఎంతమాత్రం సందేహం లేదు. అదే ప్రకారంగా బతుకు చట్కాబండి అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా ప్రసారం కాబోతోంది. ఈ బతుకు జట్కాబండి కార్యక్రమానికి నటిగా, దర్శకురాలుగా మనందరికీ కూడా పరిచయం అయినటువంటి శ్రీమతి జీవిత గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనటువంటిది. ఇరువురి మధ్య తగాదాలు రావడం అనేది సహజం. అయితే ఇరువురి మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి నిలబడి ఇదిగో చూసావా, ఇది నీ తప్పు కాదు, నువ్వు ఇలా ఉన్నట్లయితే కనుక నీ జీవితం బాగుంటుంది అని చెప్పగలిగినప్పుడు అదే ప్రకారంగా జీవితాన్ని
సరిదిద్దుకోగలిగినప్పుడు ఆ జీవితం మళ్ళీ తిరిగి పూలబాటగా మారడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అలా మనుషుల మధ్యలో ఏర్పడుతున్నటువంటి అపోహలని పరద్రోలి వారి యొక్క జీవితాన్ని సుఖమయం చేయడానికి గాను జీ తెలుగు వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే బతుకు జట్కా వంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పని ఆశిస్తూ ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.